श्रीमन्महागणाधिपतये नमः। जय श्रीराम। रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। जय श्रीराम। రామభక్తులందరికీ ఒక శుభదినం. మనం అతి త్వరలో జరగబోయే శ్రీరామ జన్మభూమి యొక్క మందిర విశేషాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఇందులో భాగంగా అయోధ్య సరయూ నది తీరాన సైజాబాద్కి 6 కిలోమీటర్ల దూరంలో ఉంది మన అయోధ్య. విష్ణుమూర్తి 7వ అవతారమైన రాముని యొక్క చరిత్రలో సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న ప్రాంతం ఈ యొక్క అయోధ్య. 7వది అనంటే మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, శ్రీరామ అంటే 7వ అవతారం అన్నమాట. ఈ యొక్క 7వ అవతారం గురించి తెలియజేసేదే మనకు ఈ యొక్క అయోధ్య. వేదాలలో ఆదిపురుషుడిగా హిందువులకు ధర్మశాస్త్రం అందించినట్లుగా పేర్కొన్న మనువు ఈ యొక్క నగరాన్ని స్థాపించడం జరిగింది. అయోధ్య ఉత్తరప్రదేశ్లోని ఒక ముఖ్య పట్టణం. అయోధ్యకు సాకేతపురం అని కూడా ఇంతకుముందు మరొక పేరుతో పిలిచేవారు. అయోధ్య భారతదేశంలోని అతి పురాతనమైన నగరాలలో ఒకటి. ఆ శ్రీ మహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించిన ప్రదేశమే ఈ అయోధ్య. రామాయణ మహాకావ్య ఆవిష్కరణకు మూలం ఈ అయోధ్య. ఉత్తరప్రదేశ్లోని ఫైజాబాద్ జిల్లాలోని సైజాబాద్ ఆనుకొని ఈ యొక్క ప్రాంతం ఉన్నది. ఈ యొక్క అయోధ్య సముద్ర మట్టానికి 305 అడుగుల ఎత్తులో ఉంది. అదేవిధంగా ఈ యొక్క అయోధ్య కోసల రాజ్యానికి రాజధానిగా ఉంటూ వచ్చింది. అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యత ఉన్న నగరం. శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఈ నగరంలోనే జన్మించినట్లు మనకు చరిత్ర చెబుతోంది. ఈ యొక్క అయోధ్యలో చూడవలసిన ముఖ్య ఘట్టాలలో సరయూ నది స్నానఘట్టం. ఇక్కడ సరయూ నదిలో తీరంలో బంకమట్టితో అధికంగా నింపబడి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క సరయూ నదీ జలాలు తేటగాను శుభ్రంగాను ఉంటాయి. పవిత్రమైన పుణ్యనదిగా ఇక్కడ కొనియాడబడుతుంది. అదేవిధంగా రామ జన్మభూమి ఆలయ నిర్మాణ ప్రదేశం కూడా ఇక్కడే. ఇక్కడ రామ జన్మభూమిలో వివాదం ముగిశాక ఆలయ నిర్మాణం కొరకు అవసరమైన శిల్పాలు మొదలైనవి నిర్మించి సిద్ధంగా ఉంచబడ్డాయి. అయోధ్యలోని భిక్షువులు ఉండకూడదనుకున్న ఉద్దేశంతో సాధువులకు ఏర్పాటు చేసిన అన్నదాన సత్రం ఇక్కడ దాతల సహాయంతో నిధి వసూలు చేసి ప్రతిరోజు సాధువులకు అన్నదానం కూడా చేస్తుంటారు. అలాగే ఇక్కడ ఉన్న గోశాల 200కు పైగా గోవులు ఉన్నాయి. ఈ యొక్క గోక్షీరాన్ని ఆశ్రమ నిర్వహణకు ఉపయోగించడం జరుగుతున్నది. మరొక దర్శించవలసిన క్షేత్రం కౌసల్యాదేవి మందిరం. ఇక్కడ శ్రీమునికి జన్మనిచ్చిన కౌసల్యాదేవికి ఇక్కడ మాత్రమే మందిరం నిర్మించబడి ఉంది. ఈ మందిరం కౌసల్యాదేవి దశరథులతో రామచంద్రుడు ఉండడం అనేది విశేషం. ఆ తరువాత హనుమాన్ మందిరం. ఇక్కడున్న ఈ యొక్క హనుమంతుని ఆలయంలో నిరంతరము అఖండ భజన జరుగుతూనే కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మనం దర్శించవలసిన క్షేత్రం వాల్మీకి మందిరం. ఈ యొక్క వాల్మీకి మందిరంలోని పాలరాతి గోడలన్నీ వాల్మీకి రామాయణంలోని 24,000 శ్లోకాలతో లిఖించబడి ఇక్కడ మూల మందిరంలో వాల్మీకి మహర్షితో లవకుశలు కూడా ఉండడాన్ని మనం గమనించవచ్చు. కనకమహల్ ఇది మనం ప్రత్యేకంగా దర్శించవలసిన ప్రదేశం. సీతారాములు వివాహానంతరము అయోధ్యలో ప్రవేశించిన తర్వాత కైకేయి దశరథులు వివాహ కానుకగా సీతారాములకు ఈ భవనాన్ని ఇవ్వడం జరిగింది. ఈ యొక్క భవనాన్ని విక్రమాదిత్యుడు నిర్మించాడని విశ్వసించబడుతుంది. విక్రమాదిత్యుడు సరయూ నదిలో స్నానమాచరించి అయోధ్య నగరంలో ప్రవేశించి ఆ తర్వాత ఆయనకు ఇక్కడ గతంలో ఉన్న భవనాలు కళ్ళకు కట్టినట్టు గోచారమయ్యాయని, తరువాత విక్రమాదిత్యుడు ఇక్కడ ఆలయాలు భవనాలు నిర్మించబడ్డాయని విశ్వసించడం మనం శాస్త్రరీత్యా తెలుసుకోవచ్చు. హనుమంతుని ఆలయం. ఇక్కడ రామచంద్ర పట్టాభిషేకం తర్వాత రామచంద్రుడు తనకు సహాయం చేసిన వారందరికీ కానుకలు సమర్పించిన తరువాత తనకు అత్యధికంగా సహకరించి సేవించిన హనుమంతునికి తన నివాసానికంటే ఎత్తైన ప్రదేశంలో నివాసానికి యోగ్యమైన స్థలం ఇచ్చాడని ఇక్కడ ప్రస్తుత ఆలయ నిర్మాణం జరిగిందని విశ్వసించబడుతుంది. పురాణ ప్రసిద్ధమైన ఈ ఆలయం కొంచెం ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది. ఈ ఆలయానికి సుమారు 90 మెట్లుంటాయి. ఆలయ ప్రాంగణంలో సీతారాముల ఆలయం కూడా ఉంది. ఇక రామజన్మభూమి బాబ్రీ మసీదును నిర్మించిన ప్రదేశంలో రామజన్మభూమిలో తాత్కాలికంగా అతి చిన్నదైన రామాలయంలో సీతారాములకు పూజాధికాలు నిర్వహించబడుతూ ఉంటాయి. అత్యంత రక్షణ వలయంలో క్యూ పద్ధతిలో ప్రయాణించి ఈ ఆలయాన్ని చూడాలి. లోపలకు ప్రవేశించాలి అంటే కఠినమైన నియమాలు కూడా ఇక్కడ పాటించి తీరవలసిందే. అలా పోతూనే ఆలయాన్ని దర్శించుకునే విధంగా ఉండాలి. ఎక్కడా నిలబడడానికి రక్షణ సిబ్బంది అనుమతించదు. అదేవిధంగా సెల్ ఫోన్ కానీ కెమెరాలు కానీ
పిన్నులతో ఉండే కెమెరాలు కానీ ఈ లోపలకు అస్సలు అనుమతించబడదు. లోపల కనీసం 2-3 కిలోమీటర్లు నడిస్తే కానీ ఈ యొక్క సీతారాముల వారిని మనం దర్శించలేం.